సార్ జూనియర్ ఎన్టీఆర్ గారిని చెక్ పెట్టేందుకు నందమూరి సుహాసిని గారిని రంగంలోకి దించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు సార్. అంటే రాజ్యసభ సభ్యురాలుగా సుహాసిని గారిని పంపిస్తే నందమూరి కుటుంబంలో హరికృష్ణ గారి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుంటుంది. అప్పుడు ఎన్టీఆర్ గారి వైపు నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నట్టుగా ఆయన డిసిజన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూస్తారంటారు సార్ మీరు? ఇప్పుడైతే మామూలుగా మనకు తెలుసు వైసీపీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. మోపిదేవి హ్మ్. వెంకటరమణ, పేద మస్తానరావు. సో, ఈ 2 ఖాళీలైనాయి. ఈ 2 కూడా ఇప్పుడు టీడీపీకి కోటాలని పడుతుంది. ఎందుకంటే టీడీపీకి 135 సీట్లొచ్చాయి కాబట్టి, టీడీపీ కోటాలనే ఈ 2 ఉంటున్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు దీనికి పోటీ కూడా తెలుగుదేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఇటు అశోక్ గజపతిరాజు కావచ్చు, ఖమ్మంపాటి రామ్మోహన్ కావచ్చు, కనక మేడల్ కావచ్చు, గల్లా జయదేవ్ కావచ్చు, తర్వాత పనబాక లక్ష్మి కావచ్చు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కావచ్చు. వీళ్ళందరూ కూడా దీనికి పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ చంద్రబాబు వ్యూహం వేరే రకంగా ఉంది. ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే దీన్ని నందమూరి ఫ్యామిలీలో ఒకరికిద్దామని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆహ్, గతంలో ఉన్న రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ, నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినికి ఈ పదవిద్దాము అని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. మామూలుగా చంద్రబాబు ఏది చేసినా కూడా దాని వెనుక వ్యూహము, ఎత్తుగడ అనేది ఉంటది. అంటే ఒక ఎత్తుగడ అంటే ఏమో షార్ట్ టర్మ్ ప్లాను, వ్యూహం అంటే లాంగ్ టర్మ్ ప్లాన్. అలాగా 2 చంద్రబాబు ఆలోచించి పనులన్నీ చేస్తుంటాడు. అందుకనే ఆయన వ్యూహాలు ఏమాత్రం సక్సెస్ అవుతున్నాయి అందరూ మనం చూస్తున్నాం. సో, ఇప్పుడు ఈవెను పెట్టడం వెనక కూడా చంద్రబాబు వ్యూహం ఉందని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఆమె 2018లో కూడా ఆమెను చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఆమె రాజకీయాల్లో లేదు. ఆమె వాళ్ళ భర్తకు సంబంధించిన వ్యాపారాలు చూసుకుంటుంది. యాక్చువల్‌గా ఆమె కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పెండెకంటి లా కాలేజీలో ఎప్పుడో 1999లోనే లా చదివింది. ఎల్ఎల్‌బీ చదివిందామె. ఆ తర్వాత ఆమె హౌస్ వైఫ్‌గా ఉంటూ తన భర్తకు సంబంధించిన వ్యాపారాల్లో హెల్ప్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళ అబ్బాయికి కూడా ఆ మధ్య హర్ష అనే కొడుకు కూడా పెళ్ళైంది. దాని తర్వాత ఆమె కొంత ఫ్రీ అయిందని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఆమె 2024లో బిగినింగ్‌లో మన రేవంత్ రెడ్డిని కలవడం, అప్పుడు 'ఆంధ్రజ్యోతి' కూడా రాసింది ఆమె కాంగ్రెస్‌లోకెళ్ళిపోతుంది. కీలకమైన పదవి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అని. కానీ ఆమెకి అదేది చేయలేదు. కాంగ్రెస్‌లో చేరలేదు. అప్పుడే చంద్రబాబు వారించినట్టుగా తెలుస్తుంది. "నువ్వు ఉండమ్మా నువ్వు. మనం తెలంగాణ పార్టీని మళ్ళీ డెవలప్ చేస్తాము. దాంట్లో నీకు కీలక బాధ్యతలు ఇస్తానని" చెప్పినట్టుగా కూడా అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు కూడా సుహాసిని ఎందుకు తీసుకొచ్చంటే ప్రధానంగా నందమూరి ఫ్యామిలీ తనకు సింబాలిక్‌గా తన వెంట ఉంటుంది. నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు ద్రోహం చేయలేదు. అన్న ఒక నెరేటివ్‌ని చంద్రబాబు బలంగా తీసుకోవడం ఒకటి. ఎందుకంటే చంద్రబాబు పెద్ద ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి అధికారాన్ని లాక్కున్నాడు. ఆ బాధతోనే సీనియర్ ఎన్టీఆర్ చనిపోయాడు అన్న నెరేటివ్‌ని ప్రత్యర్థులు బలంగా చంద్రబాబుకి వ్యతిరేకంగా తీసుకెళ్తారు. దాన్ని ప్రజలు పెద్దగా నమ్మినట్టుగా అయితే లేదు. ఎందుకంటే నమ్మితే ఇంతకాలం చంద్రబాబుకి అధికారాన్ని మళ్ళీ మళ్ళీ అందించరు. సో, ఏదేమైనా చంద్రబాబుకి ఎప్పటికప్పుడు దాని నుంచి చంద్రబాబు కూడా బయటపడడానికి ఇటు బాలకృష్ణ ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడు కాకపోయినా ఆయనకి ఎమ్మెల్యే పదవి ఇవ్వడం. అట్లాగే నందమూరి కుటుంబానికి పెద్ద దిక్కుగా చంద్రబాబు ఉండడం. ఏ సమస్య వచ్చినా తాను పరిష్కరించడం. అలాగే చేస్తూ వస్తున్నాడు. అంటే ఆ ఫ్యామిలీని చంద్రబాబు జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వస్తున్నాడు. ఈ కాంటెక్స్ట్‌లో సుహాసిని 2018లో కూకట్పల్లి నుంచి చంద్రబాబు పోటీ చేయించాడు. అప్పుడు కూడా ప్రధానంగా ఆయనకి ఒకటొచ్చి నందమూరి ఫ్యామిలీ తన వెంట ఉంచుకోవడం, నందమూరి ఫ్యామిలీకి సముచిత స్థానాన్ని నేను కల్పిస్తున్నానని చెప్పుకోవడం. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టరీకి చెక్ పెట్టడానికి ఆమెను తీసుకురావడం. ఆమె ఉంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ ఇద్దరు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి చంద్రబాబు కల్పించారు. అయినప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గాని, కళ్యాణరామ్ గాని తమ అక్క పోటీకి నిలబడినా కూడా వాళ్ళెళ్లి క్యాంపెయిన్ చేయలేదు. ఆమెను గెలిపించమని చెప్పలేదు. అంటే వీళ్ళు కూడా అంతే స్టబర్న్‌గా ఉండిపోయారు. కానీ చంద్రబాబు ఏందంటే ఆమెను మళ్ళీ రాజ్యసభకు పంపించడం ద్వారా ఆమెకు నేను అన్యాయం చేయలేదు. ఆమె ఓడిపోయినా కూడా ఆమెకు మళ్ళీ నేను సముచిత స్థానం ఇచ్చాను. హరికృష్ణ గతంలో కూడా నేను ఇచ్చాను. అలాగే ఇప్పుడు ఇస్తున్నాను కూతురికి
అని చెప్పుకోవడం, దానివల్ల రేపు పొద్దున ఎన్టీఆర్ ఫ్యాక్టర్ని, అంటే ఆయన దీర్ఘకాలిక వ్యూహం ఏంటంటే రేపు ఇటు జగన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్, ఈ ముగ్గురు నుంచి లోకేష్కి థ్రెట్ ఉండే అవకాశం ఉంది. సో ఈ ముగ్గురి థ్రెట్ని చంద్రబాబు డిఫీట్ చేయాలి. సో దానికోసం ఒక పక్కేమో జగన్ని వీక్ చేయడానికి అతను వ్యూహాలు కదుపుతున్నాడు. రెండో పక్క పవన్ కళ్యాణ్ ఇప్పటివరకైతే తన కంట్రోల్లోనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా మెల్లగా ఎలా డిఫీట్ చేయాలనేది చంద్రబాబు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. మూడవ అంశం జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా డేంజరే. రేపు పొద్దున చంద్రబాబు వీక్ అయిపోయినాక జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగి తను తెలుగుదేశాన్ని చీల్చొచ్చు, లేదా తెలుగుదేశం నాదే అని అతను క్లెయిమ్ చేసి రంగంలోకి దిగచ్చు. అప్పుడు తప్పనిసరిగా చంద్రబాబు వీక్ అయిపోయినప్పుడు నందమూరి ఫ్యామిలీని మిగతా వాళ్ళు కూడా ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్కి అండగా ఉండొచ్చు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ లాంటి వాళ్ళు ఉంటారు అట్లాగూ. సో అది రేపొద్దున లోకేష్కి కూడా ఇబ్బంది అవ్వచ్చు. అందువల్ల చంద్రబాబు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్లో లోకేష్కి ఏవేవి రేపు ఫ్యూచర్లో ఎక్కడెక్కడ నుంచి థ్రెట్ ఉంది, దాన్ని ఎట్లా డిఫీట్ చేయాలనేది కూడా చంద్రబాబు వ్యూహంలో భాగంగా సుహాసినికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నట్టు ఇప్పుడు మనకి చెప్తున్నారు. సుహాసిని కూడా దీనికి అంగీకరించిందని చెప్తున్నారు. యాక్చువల్గా కాంగ్రెస్లోకి వెళ్ళింది కూడా ఆమె ఇట్లాంటి పదవి ఇస్తారు, ఎమ్మెల్సీ రాజ్యసభ ఇస్తారని ఆమె ఆశించిందని చెప్తున్నారు. బట్ చంద్రబాబు అప్పుడు దాన్ని అడ్డుకున్నాడు కాబట్టి ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళలేదని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే పేపర్లో 2018 అందరూ చూస్తే క్లియర్గా కాంగ్రెస్లోకి సుహాసిని కీలకమైన పదవి అని కూడా టైటిల్ పెట్టి రాశారు. సో అది యాక్చువల్గా అట్లాగే మన తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి కూడా ఎమ్మెల్యే పదవి ఇద్దామని కూడా గతంలో అనుకున్నాడు. బట్ ఆమె రెడీగా లేదని చెప్తున్నారు. అందుకనే ఆమె కూడా ఇవ్వలేదు. భవిష్యత్తులో ఆమె కానీ సిద్ధమైతే ఆమెని కూడా రాజకీయంగా ఏదో ఒక రకంగా సముచిత గౌరవం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ నందమూరి ఫ్యామిలీకి ఇప్పటికీ ఇంపార్టెన్స్ ఉంది. నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు గట్టిగానే ఉన్నారు. అట్లాగే కమ్మ సామాజిక వర్గానికి కూడా నందమూరి ఫ్యామిలీ ఇంపార్టెంట్. అందువల్ల నందమూరి ఫ్యామిలీని దూరం పెట్టకుండా వాళ్ళకి ఏదో ఒక పదవులు ఇవ్వడం, వాళ్ళని తనతో ఉంచుకోవడం అనేది చంద్రబాబుకి అవసరం. రేపు పొద్దున లోకేష్కి కూడా అదే అవసరం ఉంది. సో చంద్రబాబు ఏంటంటే ఇప్పుడు తన అవసరం, నెక్స్ట్ భవిష్యత్తులో లోకేష్ అవసరాన్ని కూడా చంద్రబాబు దృష్టిలో పెట్టుకునే వ్యూహాల్ని రచిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఆ నేపథ్యంలో ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా అయితే ఇంకా 2 ఏళ్ల వరకు తెలుగుదేశానికి రాజ్యసభ సభ్యులు ఎవరు లేరు. కానీ ఇప్పుడు జగన్ తరపు నుంచి వాళ్ళిద్దరు రాజీనామా చేశారు కాబట్టి నిజానికి రాజ్యసభ సభ్యులకి 2 ఏళ్లకైతే 25 కోట్లు, 6 ఏళ్లకైతే 100 కోట్లు ఇచ్చే బిజినెస్ పీపుల్ కూడా ముందుకు వస్తున్నారని చెప్తున్నారు. నిన్నంతా కూడా ఒక వార్త వైరల్ అయింది. అదేంటంటే 2 ఏళ్ల సర్వీస్ ఉండే రాజ్యసభ సభ్యుడు కానీ ఇప్పుడు రిజైన్ చేసి ఆ స్థానాన్ని తనకి కానీ ఇచ్చేట్టుకుంటే 25 కోట్ల పార్టీ ఫండ్ తెలుగుదేశానికి ఇస్తారని ముందు వస్తున్నారు గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు అని చెప్తున్నారు. ఒకవేళ 6 ఏళ్ళు కూడా రాజ్యసభ సభ్యులు ఉంచేట్టుకుంటే 100 కోట్ల వరకు కూడా ఫండ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు ఫండ్ కోసం ఇంకో దానికోసం వాళ్ళకి ఇవ్వకుండా తన వ్యూహాలకు అనుకూలంగా తను వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు కేవలం డబ్బులే చోటు, తనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ తను 5 ఏళ్ళు ఎలాగో పదవిలో ఉంటాడు. దాని తర్వాత కూడా తెలుగుదేశం రావడం, తన తర్వాత లోకేష్ ముఖ్యమంత్రిగా అవ్వడానికి ఇప్పటి నుంచి ఎటువంటి ముందస్తు ప్రణాళికలు ఎలా సిద్ధం చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను ఎలా అవాయిడ్ చేయాలి, ఎక్కడ ప్రమాదాలు ఉన్నాయో ఆ ప్రమాదాలను ఎలా డిఫీట్ చేయాలి, ఇవన్నీ చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. అందుకని నేను వ్యూహం ఎత్తుగడను. మామూలుగా విప్లవ ఉద్యమంలో వ్యూహం ఎత్తుగడలు అంటారు వాటిని. అంటే స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్. ఇది ప్రతి యుద్ధంలో కూడా ఇది జరుగుతాయి అన్నమాట. అంటే ఒక పర్టికులర్ లాంగ్ పీరియడ్కి వ్యూహం ఇమ్మీడియట్గా జరిగేదాన్ని ఎత్తుగడలు, టాక్టిక్స్ అంటారు. అది చంద్రబాబు పర్ఫెక్ట్గా వేస్తాడనమాట. సో మొత్తం ఈ వ్యూహం ఎత్తుగడల్లో భాగంగానే సుహాసినికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.